హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇలాంటి బ్రష్లను పడేయకండి, యూజ్ చేసిన తర్వాత పడేయకండి. దీన్ని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, చిన్న చిన్న సందులో కూడా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూపించేస్తాను. ఇలా ఒక చాక్ తీసుకొని దాన్ని హీట్ చేసి ఇలా కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ గ్యాస్ మీద ఈ స్టిక్ని పెట్టేసి ఇలా దాన్ని మళ్ళీ అంటించేసుకోండి. అంటే ఆపోజిట్లో నేను చూపిస్తాను చూడండి ఎలా అంటించుకోవాలో. ఇలా హీట్ చేసేసి దాన్ని ఆపోజిట్లో అంటించేసుకొని చిన్న చిన్న సందుల్లో కూడా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ల్యాప్టాప్ పియానో ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా, అలా అతికిచ్చేసుకొని ఇలా చూసారా, ఇలా ఈజీగా చిన్న చిన్న సందులో కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారా, ల్యాప్టాప్లు ఇలాంటివన్నీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ల్యాప్టాపే కాదు, ఇంకా చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, ఇలా స్విచ్ బోర్డుల దగ్గర, స్విచ్చెస్ దగ్గర ఇక్కడ మన చేతులు పట్టవు కదా, సో ఇక్కడ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.